పటాస్ న్యూస్ కు స్వాగతం. చలమరియాలి పటాస్ ని షేర్ చేసుకుందాం. హెడ్లైన్స్ అయితే చూద్దాం. పారే దేవుని దర్శనానికి పోతే ఆగమయ్యింది, భక్తుల మీద గోడ కూలిపడ్డది. అమరావతి మీటింగ్ కు రైతులను పిలిచిర్రు, ఇంటింటికి తిరిగి పంచిర్రు పత్రికలు. వచ్చినాయి 10వ తరగతి ఫలితాలు, తెలంగాణలో కూడా ఆడపిల్లలే నెంబర్ 1. బుగులైతున్నదట పాకిస్తానోళ్లకు, దెబ్బ గట్టిగుంటదన్నాడు మోడీ సారు. కలకలలాడినాయి బంగారం షాపులు, రేటు పెరిగినా తగ్గేదేలే అంటుర్రు పబ్లిక్. కోతిని ఇంట్లో మనిషి లెక్క సాదుకుంటుర్రు, గట్టినే చేసిర్రు పుట్టినరోజు దావాతు. ఆపదలన్నీ తీర్చేటోడు, కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారం, అందరినీ సల్లగా చూసే కొండంత దేవుడు ఆ సింహాద్రి అప్పన్న. అందుకే ఏడాదికి ఒకసారి స్వామి చందనోత్సవం నాడు నిజరూప దర్శనం చేసుకోనికే భక్తులు పోటెత్తుతారు. ఎప్పటి లెక్కనే ఈసారి కూడా అంగరంగ వైభవంగా ఏర్పాట్లు చేసిర్రు. అప్పన్న దర్శనానికి గట్టిగా వచ్చిర్రు భక్తులు. కానీ ఆచారం పాడుగాను అంత మంచిగా ఉన్నది అని అనుకుంటే ఇగో గిట్లయ్యింది. ఏడాదికి 365 రోజులు ఉంటే అందులో ఒక్కరోజు మాత్రమే సింహాద్రి అప్పన్న నిజ రూపంలో దర్శనమిస్తాడు. తతిమ రోజులల్లా స్వామి విగ్రహానికి చల్లటి చందనంతోని నిండుగా పూత పూస్తారు. అందుకే స్వామి నిజ రూప దర్శనం కొరకు భక్తులు ఏటకిదే టైంలో సింహాద్రి కొండకు సితం పోతుంటారు. ఈసారి కూడా వారం 10 దినాల ముందు నుంచే సర్కారోళ్ళు ఏర్పాట్లు చేసిండ్రు. లీడర్ సాబులు కూడా ఎప్పటికప్పుడు పనులన్నీ చెకింగ్లు చేసిండ్రు. కానీ గాచారం ఎట్ట పాడైందో ఏమో, 300 రూపాయల టికెట్ లైన్ మీద గోడ కూలిపడ్డది. మాయి పొద్దుగాలినే దర్శనానికి పోవాలని అక్కడనే ఉన్న భక్తుల మీద ఆ గోడ కూలిపడుతోని మొత్తం 7 మంది జీవిడిచిండ్రు. అందులో 2 సాఫ్ట్వేర్ కొలువు చేసే ఆలుమగలు కూడా ఉన్నారు. ఇంతమందికి దెబ్బలు తగిలితే దావకనకి వేసుకుపోయిండ్రు. ముచ్చట తెలిసిన వెంటనే సీఎం బాబు సారు ఎట్లయింది ఏం కథ అనేది బయట పెట్టి ఆ గోడ కట్టిన వాళ్ళను గట్టిగా అరుచుకోవాలి అన్నట్టు చెప్పిండట. 25 లక్షల పరిహారం కూడా ప్రకటించిండ్రు. మంగళవారం అర్ధరాత్రి దాటినాక గాలివాన దబాయించి కొట్టిందట. గాలివాన చేయబట్టే కొత్తగా కట్టిన గోడ కూలింది అంటున్నారు. ప్రకృతి వైపరీత్యంలో జరిగినటువంటి ఈ వైఫల్యం ఏ విధంగా జరిగింది అనే దాని మీద 8 మంది చనిపోవడానికి కారణమైనటువంటి ఈ గోడ కూలిపోవడం మీద కూడా ఇవాళ ఉన్నటువంటి అనుమానాలని నివృత్తి చేయాలని చెప్పి అధికారులను ఆదేశించడం జరిగింది. గుట్టల మీదకేంచి నీళ్లు దబాయించి కిందికి దునికేటాలకు కొత్తగా కట్టిన గోడ కూలింది అన్నట్టు చెప్పిండు మంత్రి సారు. ఇట్లుంటే మాజీ సీఎం జగన్ సారు కూడా పరామర్శకు పోయిండు. నేను ఒకటి అడుగుతా ఉన్నాయి ప్రభుత్వానికి, అయ్యా నాడు తిరుపతిలో జరిగిన వైకుంఠ ఏకాదశికి సంబంధించిన ఘటనైనా కూడా ఈ రోజు చందనోత్సవానికి సంబంధించిన జరిగిన ఘటనైనా కూడా ఏ రోజు చందనోత్సవం జరుగుతుంది, ఏ రోజు వైకుంఠ ఏకాదశి వస్తుంది అన్నది ప్రభుత్వానికి తెలియదా అని అడుగుతా ఉన్నా. లక్షల మంది భక్తులు వస్తారు అన్న సంగతి కూడా తెలిసినా కూడా కేవలం నిర్లక్ష్య వైఖరితో అనేక మంది ప్రాణాలను బలికొన్నారు. గిట్లా సర్కారోళ్ళ మీద గట్టిగానే దుబ్బెత్తిపోసిండు. ఇంకో దిక్కు అటు భక్తుల దర్శనాలు ఎప్పట్లెక్కనే నడిచినాయి. మళ్ళా ఎటువంటి తిప్పలు కాకుండా ఆఫీసర్లు అన్ని తీరుల ఏర్పాట్లు చేసిండ్రు. సింహాచలం కొండలన్నీ నారాయణ నామంతోని మారుమోగినాయి. అయితే ఫ్యాన్ పార్టీ వాళ్ళ ముచ్చట్లు చూస్తుంటేనే గోడ కూలిన ముచ్చట మీద రాజకీయం గట్టిగానే నడిచేటట్టున్నది కదా అనుకుంటారట చాలా మంది. ఊళ్ళల్లో ఏదన్నా కార్యం అయితే కుంకుడుగాయ పట్టుకొని ఇంటింటికి తిరిగి బొట్లు పెట్టి వస్తుంటారు. ఇంట్లో యాళ్ళకి ఆడోళ్ళు లేకుంటే ఇంటి గడపకు బొట్టు పెడుతుంటారు. వాళ్ళు చేసేటి కార్యానికి రావాలని బొట్లు పెట్టి మర్యాదగా పిలిచేది వెనకటి రోజుల్లో. ఇప్పటికీ ఆడాడ ఊళ్ళ పొంటి అట్లనే పిలుస్తురు కూడా. ఇప్పుడు గీ ముచ్చట ఎందుకంటే ఇంటింటికి తిరిగి బొట్లు పెట్టిళ్ళు, కారట్లు చేతులు పెట్టిళ్ళు, కార్యానికి రావాలని పిలిచిళ్ళు. ఏం కార్యం అనుకుంటున్నారు? అమరావతి పనులను మల్లోపాలి సాల్వ్ చేసేటి కార్యానికి ప్రధాని నరేంద్ర మోడీ సార్ వస్తుండే కదా, అగో గా కార్యానికి రావాలని అమరావతికి భూములు ఇచ్చిన రైతులకు అధికారులకేంచి కారట్లు అందినాయి అన్నట్టు. ఇక కారట్లు చూసిన రైతుల సంపడం చిన్నగా లేదు. మాకు అంతా సంతోషంగా ఉందండి. మా ఇక్కడ రాజధాని కడతాం, మోడీ గారి ప్రభుత్వం అంతా బాగానే ఉంది. మాకు కూటమి ప్రభుత్వం కాంచి మాకు ఇబ్బంది లేదు. మాకు ఆహ్వానించి ఇంటింటికి కుటుంబాల సమితంగా మాకు కార్డులు పంపించారు. మేము వెళ్తామండి, అంతా బాగానే ఉంది.
మస్తు సంబరపడుతున్నాడు తాత. ఈగింత భూమి అయినా ఇస్తారట గాని అమరావతిని అలికి పూసినట్టు చేయాలనుకొచ్చిండు. మాకు ఒకటే చిన్న మనవి, మీరేమనుకోవద్దు. మీ మాటని మేము అంతా పొలం అంతా ఇచ్చేసాం. మాకు ఎకరం ఉందా ఎకరం ఇచ్చేసా రైతుకి, గవర్నమెంట్కి. మాకు ఏం లేదు, మాకు ఆ కౌలు మీదే ఆధారం. మీరు దీని డెవలప్, కరెంటు, డ్రైనేజీ, రోడ్డు వేసేసి డెవలప్ చేసేసి 40 ఇంక 50 ఎకరం తీసుకుని మేము అసలు వద్దాను. రైతులను ఇస్తాను, మేము అసలు వద్దాను. మాకు మంచిదే, సంతోషమే. పోయిన సర్కార్ల కన్న తిప్పల పడ్డాం అనుకొస్తున్నారు. భూములు ఇచ్చిన రైతులకు వాలంటీర్లు ఇంటింటికి తిరిగి కార్డులు ఇచ్చుడు మస్తు సంబరం అనిపించిందట. మన అమరావతి పునర్నిర్మాణ సభకి రావాలని అందరు మాకు ఇంటింటి తిరిగి వాలంటీర్లు ఈ పత్రాన్ని మాకు అందజేశారండి. మాకు అమరావతి సర్వయేకంగా డెవలప్ చెందిద్ది. ఈ విషయాన్ని మేము 5 సంవత్సరాల పడ్డ కష్టాన్ని పూర్తిగా మర్చిపోయి కూటమి ప్రభుత్వానికి పూర్తిగా సహారాలు ఉంటాయని మా రైతుల తరఫున మేము భావిస్తున్నామండి. మే 2వ తారీఖు నాడు ప్రధాని సార్ వస్తున్నాడు అమరావతి పనులను సాల్వ్ చేసేందుకు. అప్పుడే పెద్ద మీటింగ్ కూడా ఒకటి పెడతారట. ఆ మీటింగుకు పోతాము అనుకొస్తున్నారు. మరి చూడాలేక మీటింగ్ లో మోదీ సార్ ఏం మాట్లాడతాడో, అమరావతి పనులు యాపాటి ముంగడ పడతాయో అనేటిదిగా రేపు ఏదైతే గానీ అమరావతికి భూములు ఇచ్చిన రైతుల మురిపం చిన్నగా లేదబ్బా. మొన్న వారం దినాల కింద ఆంధ్రాలో ఇంటర్ పరీక్షల రిజల్ట్ వచ్చింది. తర్వాత తెలంగాణలో ఇంటర్ పోరలది. మళ్ళా 4 వద్దులకు ఆంధ్రాలో 10వ తరగతి చదివిన పొల్లగాండ్ల ఫలితాలు వచ్చినాయి. ఇట్లా ఒకదానికొకటి ఫలితాలు వస్తున్నాయి కానీ ఇంకా మన తెలంగాణలో 10వ తరగతి పరీక్షల ఫలితాలు వస్తలేవేందా అని అనుకుంటున్నా. ఇవాళ విడుదల చేయనే చేసిర్రు. ఈ ఏడు ఎంతమంది పాస్ అయ్యిర్రు, ఎంతమంది ఫెయిల్ అయ్యిర్రు, ఏంది కథ అనేది అంతా ఒక్కసారి అరుచుకొని వద్దాం పారి. తెలంగాణలో 10వ తరగతి ఫలితాలు ఇడిచిపెట్టిండు సీఎం రేవంత్ రెడ్డి సారు. గమ్మత్ ఏందంటే ఈ పారికి కూడా చెల్లెలదే ఆవా. 100కి 91 మంది వరకు తమ్ముళ్ళు పాస్ అయితే 94 మంది చెల్లెళ్ళు పాస్ అయ్యారు. మళ్ళా మొత్తానికి 100కి 93 మంది వరకు పాస్ అయ్యారు ఈ పారికి 10వ తరగతిలో. అండ ప్రభుత్వ రెసిడెన్షియల్ బళ్ళల్లో చదువుకునేటి చెల్లెలదే ఆవా. అటెంక బీసీ వెల్ఫేరు, ట్రైబల్ వెల్ఫేరు, మైనారిటీ స్కూల్స్, మోడల్ స్కూల్స్, కస్తూర్బా హాస్టళ్లలో ఉండేటోళ్ళు. అటెంక బీసీ వెల్ఫేరు, ట్రైబల్ వెల్ఫేరు, మైనారిటీ స్కూల్స్, మోడల్ స్కూల్స్, కస్తూర్బా హాస్టళ్లలో ఉండేటోళ్ళు. గమ్మత్ ఏందంటే ఫీజులు కట్టి చదివిన ప్రైవేట్ బళ్ళల్లో చదువుకున్న వాళ్ళే ఎక్కువ మంది ఫెయిల్ అయ్యారు. ఇక జిల్లాల లెక్కలు చూస్తే మైబాద్ జిల్లాలో చదువుకున్న వాళ్ళు ఫస్ట్ ప్లేసులు ఉంటే వికారాబాద్ జిల్లాలో చదువుకున్న వాళ్ళు లాస్ట్లు ఉన్నారు. 2వ చోట్ల సంగారెడ్డి జిల్లా ఉన్నది. మైబాద్ జిల్లాలో 99.29% మంది పాస్ అయితే వికారాబాద్ జిల్లాలో 73.97% మంది పాస్ అయ్యారు. నేను గంత మంచిగా రాసినా, సందు లేకుండా కాగితాలు నింపినా ఫస్ట్ క్లాస్ లో పాస్ అవుతాను అనుకుంటే ఫెయిల్ అయింది. నీ అవకి రిజల్ట్ చేయబట్టి ఇంటి తిట్టబట్టే దోస్తుల ముంగట ఇజ్జత్ పోబాయే అని నారాజు కాకురి. మళ్ళా కూడా రాసుకోవచ్చు, అదే సప్లిమెంటరీ పరీక్షలు అన్నట్టు. జూన్ 3వ తారీఖు నుంచి 13వ తారీఖు దాకా నడుస్తాయి. సప్లిమెంటరీ ఫీజు కట్టుకునేందుకు మే 17 వరకు ఛాన్స్ ఉంది. మళ్ళా గా ఫీజు కట్టుకుంటే అంటే ఫెయిల్ అయినా మళ్ళా పరీక్షలు రాసుకోవచ్చు అన్నట్టు. ఎండాకాలం ఇక పని కూడా ఏముండదు కాబట్టి ఇంత గట్టిగా చదివితే అంటే దెబ్బకు బయటపడతారు తీయాలి. కానీ బయట అవుతున్న ఘోరాలు చూసి చెప్పకుంటుండలేక చెప్తున్నా ఓ మాట ఇనులి అమ్మ నాయనలు. మార్కులు తక్కువ వచ్చినాయనో, ఫెయిల్ అయ్యానో, తోటోళ్ళ ముంగట చిన్నతనం అయిందనో చాలా మంది పొల్లగాళ్ళు పానాలు తీసుకుంటున్నారు. వాళ్ళ మీద పడి గింతదానికి గంతదానికి తిట్టకుండా ఏం కాదని ధైర్యం చెప్పి 4 వద్దులు ఓ కంట కనిపెట్టుకోరి. ఏం చెప్తున్నా, రోషానికి పోయి రోళ్లు మెడకు చుట్టుకున్నట్టు తయారైంది మన పాలిదేశం పాకిస్తాన్ వాళ్ళ పరిస్థితి. అంతు పొంతు తెలుసుకోకుండా మనతోని కయ్యం పెట్టుకుర్రు. ఇప్పుడు గజగజ వణికిపోతుర్రు. ఎప్పుడు మనోళ్ళు హామ్లా చేస్తారోనని అంత ఆగమాగం అవుతుర్రు. మాపటీలు కునుకు కూడా తీస్తలేరట. మీదికెళ్ళి మోడీ సార్ మీటింగ్ల మీద మీటింగ్లు పెట్టుకుంటా పాకిస్తాన్ వాళ్ళకు గుండెల గుబులు పుట్టిస్తుండు. రాగల శని రామేశ్వరం పోయినా తప్పదా అన్నారు. చేసిన తప్పుకు శిక్ష అనుభవించాల్సిందే. అందుకే మనోళ్ళు ఎక్కడ ఎగబడి కొడతారోనని పాకిస్తాన్ వాళ్ళకు పానం బిక్కు బిక్కుమంటున్నదట. ఇప్పుడు మనోళ్ళు ఊ అనకముందే తాపకోసారి పాకిస్తాన్ వాళ్ళు దాడి దాడి అని కలవరిస్తాన్రు. గెట్ల కాడ తుపాకులు గురిపెట్టి కూసుంటారు. ఇక వాళ్ళు తుపాకులు ఎక్కువ పెట్టుకొని కూసుంటే మనోళ్ళు ఎందుకు కూకుంటారు? విరుచుకొని వియ్యాల వారింటికి పోతే పలుగురాళ్ళు అందుకొని ఈపులన్నీ మండ చంపినరాట. అట్లా చేస్తాన్రు మనోళ్ళు. దెబ్బకు దెబ్బ తీస్తున్నారు. అంతేకాదు పాకిస్తాన్ వాళ్ళకు ఎట్లా బుద్ధి చెప్తారో చెప్పుండ్రి. మీ ఇష్టం అన్నట్టు ఆర్మీ వాళ్ళకు అన్ని పవర్లు ఇచ్చిండాట మోదీ సారు. మంచి ముహూర్తం పెట్టుకొని దెబ్బ కొట్టాలి అన్నట్టు కూడా చెప్పిండాట. బుధవారం నాడు మళ్ళోసారి అందరితోని మీటింగ్ అయ్యి పాకిస్తాన్ వాళ్ళ మీద పండ్లు పటపట కొరికిండు. వాళ్ళు ఏం చేస్తున్నది, ఎట్లా చేస్తున్నది మొత్తం దునియాకు తెలిసేటట్టు చేసిండ్రు. అందుకే భయంతో ఎప్పుడు ఏమయ్యేది తెలియక పాకిస్తాన్ వాళ్ళకు పించం అవుతున్నదట.
ఇక ఇప్పటికే పాకిస్తాన్కు మనోళ్ళు నీళ్లు బంద్ పెట్టిండ్రు, రోగాలను తక్క చేసే మందులు సప్లై చేసుడు బంద్ పెట్టిండ్రు, పాకిస్తాన్ విమానాలను మన దేశం మీదకించి ఎగరనీయొద్దని బంద్ పెట్టిండ్రు. ఇక ఇప్పుడు పాకిస్తాన్ దేశానికి అప్పులు ఇవ్వొద్దని కూడా చెప్పిండ్రట మనోళ్ళు. గోధుమ పిండి కొనుక్కోండ్రి, చాయ్ పత్త కొనుక్కోండ్రి అని అప్పులు ఇస్తుంటే వాళ్ళు ఆ పైసలన్నీ తీసుకుపోయి ఉగ్రవాదులకు తుణుకల కూర తినిపించి గట్టిగా మేపుతాండ్రు అని గరమైనరట మనోళ్ళు. ఎవ్వళ్ళు అప్పులు ఇవ్వొద్దని మరీ చెప్పిండ్రట. గిట్ల అన్ని దిక్కుల నుంచి పాకిస్తాన్ వాళ్లకు గాలి ఆడకుండా చేస్తాండ్రు. ఇక ఇప్పుడు మళ్ళోసారి పెద్దసారి మీటింగ్ అయి ముచ్చట్లు చెప్పేటాలకు ముందున్నది మొసళ్ళ పండగ అన్నట్టే గాయ అవుతున్నారట పాలి దేశం వాళ్ళు. అమ్మ మా కష్టాలను నువ్వే బాపాలమ్మా తల్లి. ఈ ఏడు మా బిడ్డకు పెళ్ళైతే వచ్చే ఏడు బోనం చేస్తా తల్లి. మా కొడుకు కొలువు వస్తే మళ్ళొచ్చే ఏటికి ఆటను కోసి నీ పండుగ చేస్తా తల్లి. 10 ఏళ్ళు అయ్యింది, పిల్లలు లేరు. ఈ ఏడు మాకు సంతానం కలిగేటట్టు నీ దీవెనార్తులు ఇయ్యి తల్లి. ఇగో ఇట్లా మస్తు మంది మొక్కులు పెడతారు. అట్లా మొక్కులు పెట్టుకున్నోళ్ళు ఇప్పుడు మొక్కులు తీర్చేటి యాళ్ళు అయ్యింది. ఎందుకో ఇప్పటికే సగం బడ అర్థం అయ్యే ఉంటుంది. ఆషాఢ మాసం బోనాలకు తయారైతుంది మన హైదరాబాద్ పట్నం. జూన్ 26వ తారీఖు నాడు అంటే బేస్తారం నాడు గోల్కొండ జగదాంబిక అమ్మ బోనం ఎక్కిస్తారు. అయాల్టి సంధి సురువు అవుతుంది బోనాల జాతర. ప్రతి బేస్తారం ఐతారం అమ్మవారికి బోనాలు పెడతారు భక్తులు. అడంక సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారికి లస్కర్ బోనాలు. జూలై 13వ తారీఖు నాడు మహంకాళి అమ్మకు బోనం తీస్తే 20వ తారీఖు నాడు లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారికి బోనం చెల్లిస్తారు. జూన్ 26వ తారీఖు నాడు గోల్కొండ అమ్మవారికి తొలి పూజతోని సాల్ చేస్తే జూలై 24వ తారీఖు నాడు 9వ పూజతోని బోనాల జాతర ఉడుస్తుంది అన్నట్టు. రాష్ట్రంలో బోనాల పండుగ అంటే పెద్ద పండుగ కాబట్టి భక్తులు కూడా బాగానే వచ్చేటట్టున్నారట. అందుకనే వచ్చేటి భక్తులకు తక్లీఫ్లేం కావద్దని అన్ని తీర్ల సౌలతులు చేస్తున్నారు సర్కారోళ్ళు. భక్తులు కూడా అంతే. ఇప్పటి సందే తల్లులకు పెట్టుకున్న మొక్కులు తీర్చుకునే తందుకు తయారైతున్నారు. తల్లులకు బోనాలెక్కించి ఆడపిల్లల కోసి కళ్ళు సాకలు పెట్టి మొక్కులు అప్పచెప్పుకుంటారు అన్నట్టు. శివసత్తుల శిగాలు, డిల్లెంబల్లెం మోతలు, పోతరాజుల ఆటలు జోరుగుంటాయి. ఇక పట్నంలో ఒడవంగానే ఊళ్ళల్లో శ్రావణ మాసంలో బోనాలు తీస్తారు. ఆషాఢ మాసం పల్లెలకించి భక్తులు పట్నాలకు వస్తే శ్రావణ మాసంలో పట్నంలో ఉన్న భక్తులు పల్లెల బాట పడతారు. ఇక 2 నెలలు పట్నంకించి పల్లెల దానిక పండగ సంబరాలు పోండ్రి. బంగారం పేరింటేనే అమ్మో బంగారమా అని గుండెలు పట్టుకునేటి కథ అవుతుంది. బంగారం పేరింటే భయం పుడుతుంది. పెళ్లి సంబంధాలు మాట్లాడే కాడికి పోతే కాకపోతే ఇంకో లచ్చ ఎక్కువ కట్నం ఇస్తాం కానీ బంగారం అని అయితే అడగొద్దు అని అంటుర్రు పిల్ల అమ్మ నాయనలు. తులం బంగారం కొనాలంటే ఓ మూలకింత భూమి అమ్మాల్సిందే. ఇప్పుడు గీ ముచ్చట ఎందుకు అని అంటే 10 తులాలు కొనేటి కాడ 5 తులాలు, 2 తులాలు కొనేటి కాడ 1 తులం, తులం కొనేటి కాడ 1/2 తులం. క్వాంటిటీ తగ్గిస్తున్నారు కానీ బంగారం కొనుడు మాత్రం అసలు ఆపుతలేరు పబ్లిక్. ఎందుకంటే అక్షయ తృతీయ, అందుకనే బంగారం కొట్లకు బండ్లు కట్టి రక్కలు. అక్షయ తృతీయ రోజు కొంటే లక్ష్మీదేవిని ఇంటికి తీసుకెళ్ళినట్టని అక్షయ తృతీయ రోజు తప్పకుండా గోల్డ్ తీసుకుంటాం. అమ్మవారికి పెట్టి పూజ చేసి వేసుకుంటాం. ప్రైజెస్ కంఫర్ట్ లేకుండా మనకు బంగారం అంటే ఇష్టం ఆడవాళ్ళకి కాబట్టి అప్పుడు 2 తులాలు కొనుక్కునేది ఇప్పుడు తులం కొనుక్కుంటాం అంతే. ఇవాళ బంగారం కొంటే మంచిదని, అనుకున్నది అవుతుందని, ఆమ్దాని వెలుగుద్దని, మట్టి పట్టుకుంటే బంగారం అవుతుందని నమ్మకం పబ్లిక్ కు. అందుకే ఈసం కొంటామా మాసం కొంటామా అనేది అడ్డంక గానీ బంగారం అయితే కొనాల్సిందేనని బంగారం దుకాణాలకు పోయి బేరాలు చేసిర్రు. ఇంకేముంది, ఆడ బంగారం దుకాణం ముంగట చూసినా పబ్లిక్కే. అక్షయ తృతీయ రోజు గోల్డ్ తీసుకుంటే చాలా మంచిది అని చెప్పారు. సో ఎవ్రీ ఇయర్ ఏదో ఒక చిన్నదైనా మనకెంత ఎక్కువ తీసుకోలేకపోయినా ఒక చిన్న 1 గ్రామ్ అయినా తీసుకోవాలి అని అంటారు కాబట్టి ఎవ్రీ ఇయర్ మేము 1 గ్రామ్ అయినా తీసుకోవడానికి ట్రై చేస్తాము. ఎంత గోల్డ్ పెరిగినా ఇక ఆడవాళ్ళ గోల్డ్ మాత్రం ఫుల్ ఇష్టం కాబట్టి తప్పదు. ఇన్నొద్దులు కొనేటోళ్ళు లేక తెల్ల మొగం వేసిన దుకాణాలన్నీ ఇవాళ కలకల్లాడినాయి అనుకో రాదులే. 12,000 కోట్ల రూపాయల ఇలువ గల్ల 12 టన్నుల బంగారం, 4,000 కోట్ల ఇలువ గల్ల 40 టన్నుల వెండి, అంతా కలిపి ఏం తక్కువ 16,000 కోట్లకు మీదనే వ్యాపారం అయ్యేటట్టుందట. ఇది మేమంటున్న ముచ్చట కాదుల్లో, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్ అసోసియేషన్ లెక్కలే. మరి కాళ్ళు లెక్కలేసినట్టే మంచిగా ఈ పారి కూడా మాల్ అమ్ముడు పోతుందా లేకుంటే పోయినేడు కంటే వ్యాపారం తగ్గుద్దా అనేది ఇంకో 2-3 వద్దులు పోయినాక మల్లోపాలు చెప్పుకుందాం గాని బంగారం అంటే చాలబ్బా మనోళ్లకు ఎక్కడ లేని సంబరం ముఖంలో కానొస్తుంది. గనిక బంగారం కొనుడే బంగారం అవుతుంది. పోయినేడు ఇదే అక్షయ తృతీయ నాడు 10 గ్రాముల మేలిం బంగారం 73,500 ఉంటే ఇప్పుడు 1,00,000 దాటింది. అయినా తగ్గేదే లేదన్నట్టు పోతున్నారు, తోసిన కాడికి కొంటున్నారు పబ్లిక్ కూడా. ఇప్పటికైతే ఇంతే. మళ్ళా ఎంత అమ్ముడు పోయింది, ఎంత ఆమ్దాని వచ్చింది అనేది లెక్కలన్నీ బయటకు వచ్చినాక మల్లోపాలు చెప్పుకుందాం.
ఓ దిక్కు గంగోత్రి, ఇంకో దిక్కు యమునోత్రి, ఓ దిక్కు కేదార్నాథ్ శివయ్య, ఇంకో దిక్కు బద్రీనాథ్ నారాయణ. గదే చార్ధామ్ యాత్ర గురించి చెప్తున్నా. ఎక్కడెక్కడోలో బండ్లు కట్టుకొని పోతుర్రు, 4 తీర్థాలు తిరిగి పుణ్యం మూట కట్టుకుందామని బయలుతుర్రు. ఇప్పుడు తప్పితే మళ్ళీ 6 నెలలు ఆగాలి. అందుకే చాలా మంది ఆలోచన చేయకుండా బాట పడుతుర్రు. చార్ధామ్ యాత్ర చాలైంది. మరి ఏం కథ అనేది అంతా చూద్దాం పారి. జిందగీలో ఒక్కసారన్నా పోయి రావాలి అంటుంటారు కొన్ని గుళ్ళకు. అగో అసోంటి వాటిలా చార్ధామ్ యాత్ర కూడా ఒకటి. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉన్న యమునోత్రి, గంగోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్ 4 గుళ్ళు 6 నెలలు తెరుచుకుంటాయి, 6 నెలలు మూసుకొని ఉంటాయి. అట్లయిగా 6 నెలల కింద మూతపడ్డ గుడి తలుపులు మళ్ళా ఇప్పుడు తెరుచుకునే యాళ్ళు అయ్యింది. తొలుత బుధవారం యమునోత్రి గుడి తలుపులు తెరుచుకున్నాయి, అటెనక గంగోత్రి తలుపులు కూడా తెరుచుకుంటాయి. శుక్రవారం నాడు కేదార్నాథ్ బోలేబాబా గుడి తలుపులు తెరుస్తారట. ఇంకా ఆదివారం నాడు ఆఖరికి బద్రీనారాయణ స్వామి గుడి తలుపులు తెరుస్తారట. ఇప్పటికే లక్షల మంది చార్ధామ్ యాత్ర కోసం బయలుతాండ్రు. పోయినేడు 48 లక్షల మంది దాకా పోయిండ్రు. ఇక ఈసారి 50 లక్షల మంది దాకా దర్శనాలు చేసుకుంటారని ముందుగానే ఓ అంచనా వేసిండ్రట. ఇప్పటికే 20 లక్షల మంది పేర్లు రాసుకున్నారట. అటు పాల్గాంలో ఉగ్రవాదుల దాడి చేయబట్టి ఈసారి బందోబస్తు ఇంగిత పెంచిర్రట సర్కారోళ్ళు. తుపాకులు పట్టుకొని కంటి మీద కునుకు తీయకుండా జవాన్లు డ్యూటీ చేస్తున్నారట. ఇంకో పెద్ద ముచ్చట ఏంటిదంటే చార్ధామ్ యాత్రకు పోయేటోళ్ళు నకిలీ టికెట్లు, నకిలీ వెబ్సైట్లతోని పైలంగా ఉండాలి అని ఇప్పటికే సెంటర్ సర్కార్ వాళ్ళు హుషారు చేసిండ్రు. రూములు బుక్ చేస్తాం, హెలికాప్టర్ బుక్ చేస్తాం అని చెప్తే ఎవరిని పడితే వాళ్ళను నమ్మొద్దని చెప్తున్నారు. 1కి 10 సార్లు ఆలోచనలు చేసి అన్ని తీర్లు తెలుసుకొని రూములు టికెట్లు బుక్ చేసుకోండి అని చెప్తున్నారు. మోసపోతే 1000 రూపాయలు వట్టిగా పోతాయి, చూసుకోండి. ఇంట్లో కుక్కనో పిల్లినో పెంచుకుంటే ప్రేమతోని దానికి 3 పూటలు తిండి పెట్టి రోగమో నొప్పో రాకుండా చూసుకుంటే సరిపోతుంది. కానీ ఈ నడుమ మూగజీవాల మీద మనుషులకు ప్రేమ ఎక్కువైపోతున్నది. ఎందుకంటే మనుషుల కంటే ఎక్కువ విశ్వాసం మూగజీవాలే చూపిస్తున్నాయి. మరి అందుకే కొంతమంది కోట్ల రూపాయల ఆస్తులు రాసిస్తుర్రు, ఇంకొంతమంది ఇంట్లో మనిషి లెక్క వాటి మురిపెం తీరుస్తుర్రు. ఇక ఇక్కడ చూడుర్రు ఏం చేసిర్రు. అరే అవ్వా భలే ఉన్నది పోయినరి. కోతికి అంగులాగు తోడిగిచ్చిండ్రు, చుట్టుముట్టు బుగ్గలు కట్టిండ్రు, ముంగట కేకు పెట్టిండ్రు. గా కోతి కూడా కీసు అనుకుంటా మనుషుల మీదకి ఎక్కి సావారి చేస్తున్నది. ఏంది కథ అనుకుంటారా? ఇంకేంటిది, గీ హనుమంత గౌడ పుట్టినరోజట. అందుకే ఊరందరిని పిలిచి ఇట్లా దావతి చేసిండ్రు. ఆగో హనుమంత గౌడ ఏ వాళ్ళు అనుకుంటారా? ఇంకేవాళ్ళు గీ వానరం పేరే హనుమంత గౌడ. ఇక దాని కథ ఏంటిదయ్యా అని అంటే, పుట్టంగానే తల్లి ఇడిచిపెట్టిపోయిందట. ఆకలికొని ఏడుస్తుంటే ఈ ఇంటి వాళ్ళే చేరదీసిండ్రాట. తల్లి వచ్చి మళ్ళా తీసుకుపోతుందేమోనని 4-5 దినాలు ఎదురు చూసిండ్రాట. కానీ ఏ తల్లి కోతి రాకపోయేటాలకు ఇక హనుమంతుడే ఇంటికి వచ్చిండు అనుకొని ఇంట్లో మనిషి లెక్క సాదుకున్నారట వీళ్ళు. చిన్న పొల్లగాన్ని సాదుకున్నట్టు సాదుకున్నారట. పండగకు కొత్త బట్టలు కొనిస్తారట. ఏటగిట్ల కోతి పిల్ల దొరికిన రోజును దాని పుట్టినరోజు కింద చేస్తారట. ఊరోళ్ళు కూడా హనుమంతు అని పిలుచుకుంటా మురిపెం చేస్తున్నారు. ఇక కోతికి కూడా మనుషులతోని మస్తు దోస్తానే కుదిరింది. అవి చూడరి ఎట్లా ఆడుకుంటాందో. ఎవ్వలని ఏమంటలేదు. నెరి దాన్ని చిన్నప్పటి నుంచి పెంచి పెద్దగా చేసిన అన్న మీద గట్టిగానే ఉన్నది దానికి పాయిరం. ఒళ్ళె ఊకొని దిక్కులు చూస్తున్నది. ఎవరన్నా ఆయన జోలికి పోతే అస్సలు ఊకోదట. మరిగ పాపం తల్లి లేని పిల్ల బతుకదో అనుకున్నారట. కానీ తిండి పెట్టి పాలు తాగిచ్చి బతికిచ్చిండ్రు. ఇంట్లో మనిషి లెక్క చూసుకుంటారు. నిన్నీయాల మనుషులనే లెక్క చేస్తలేరు. అసోంటిది కోతిని చేరదీసి గీ రీతిన దాన్ని పెంచుకుంటున్నారంటే గొప్ప ముచ్చట్నే అనుకుంటారు పబ్లిక్. అన్నట్టు కర్ణాటక రాష్ట్రంలో ఉన్న కకోలా అనే ఊర్లో అయ్యింది ఈ ముచ్చట. ఇగిన్ని చిన్ని ముచ్చట్లున్నాయి. ఫటాఫట్ ధనందన అవి కూడా ఒకసారి చూసేద్దాం పారి. ములుగు జిల్లాలో ఉన్న కళ్యాగుట్టల మీద జాతీయ జెండా బాతీలు జవాన్లు గాలి మోటార్లు వేసుకొని పోయి నడిగుట్ట మీద జెండా ఎగిరేసారు. 9 వద్దుల సంది అన్నల కొరకు గుట్టలను చుట్టుముట్టిలు పోలీసులు, ఆర్మీ దళాలు. గుట్టల మీదకి పోయేందుకు వశపడక గిట్ల గాలి మోటార్లు వేసుకొని పోయి జాతీయ జెండాను ఎగిరేసిలు అన్నట్టు. ఏందకో 100 మందికి మీదనే జవాన్లు పోయిలట గుట్టల మీదకి. ఇక మరిగా గుట్టల మీద జాతీయ జెండాను ఎందుకు ఎగిరేసిలు అనేది మొదలైతే ఎవరికి తెలియదు. కానీ కళ్యాగుట్టలో చుట్టూ ఉండేటి పబ్లిక్ మాత్రం బిక్కు అనుకుంటూ బతుకుతురబ్బా.
అనంతపురం జిల్లాలో పోలీసుల పేర్లు చెప్పి 3,000 రూపాయల ఇలువగల్ల ఇండ్ల సరుకులు వేసుకొని పోయిలు నకిలీగాండ్లు. కారు వేసుకొని వచ్చిరు, దుకాణం ముంగట కారు ఆపిరు, కార్ల సీఐ ఉన్నాడని చెప్పి సామాన్లు సట్ల సగలం మూట కట్టించుకున్నారు. ఇంకేముంది, అన్ని చదువుకొని కారు వేసుకొని అవతల పడ్డారు. అనుమానం వచ్చి అసలు పోలీసులకు మొదలాపిస్తే నకిలీగాండ్ల భాగవతం బట్ట బయలైంది. పోలీసుల పేరు చెప్తే సరుకులు పుక్కట్లు ఇస్తారనుకున్నారో లేకుంటే పోలీసుల పేర్లు చెప్పి బెదిరిద్దాం అనుకున్నారో ఏమో తెలియదు కానీ నకిలీగాండ్లు చేయంగా అసలు పోలీసులను నమ్మేటట్టు లేకుండా అయింది అబ్బా. అక్షయ తృతీయ నాడు బంగారం కొరకే కాదు పంట ఇత్తనాల కొరకు కూడా ఎగబడ్డరు రైతులు. అక్షయ తృతీయ నాడు ఏ పని చేసినా కలిసి వస్తుందని ఆదిలాబాద్ జిల్లాలో ఉండేటి రైతులు వ్యవసాయ పనులు ముంగటేసుకున్నారు. ఇలా ఇత్తనాలు కొంటే పంట మంచిగా వంతదని నమ్మకం అంటున్నారు. అక్షయ తృతీయ నాడు ఇత్తనాలు కొని మృగశీల కాలిత నాడు ఇత్తులు నాటి పంట వేస్తే పంట మంచిగా వంతదని కోస్తున్నారు రైతన్నలు. రాష్ట్రం అంతటా బంగారం దుకాణాలు కలకల్లాడుతుంటే ఆదిలాబాద్ జిల్లాలో మాత్రం ఇత్తనాల కోట్లు కలకల్లాడుతున్నాయి. పోండ్రి చలో మరిపన్ మటి అల్టి పటాస్ న్యూస్ ముచ్చట్లో ఇంకో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.